సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ నేతకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. సంతోష్ రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయనకు కీలక సమాచారం తెలిసి ఉండవచ్చని నోటీసులో తెలిపింది. ఇక ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారించి వారి వాంగ్మూలాలను కూడా నమోదైతే చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా వారికి సిట్ అయితే స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి 2 ఏళ్ల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్టీగా పనిచేసిన ప్రభాకర్ రావు గత జూన్లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇటీవల ప్రభుత్వం సిట్ బాధ్యతలైతే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కు అప్పగించింది. తాజాగా సంతోష్ రావును విచారణకు పిలవడంతో ఈ కేసులో రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ రావుకి సంబంధించి కూడా నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. సిట్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ కి రావాలి, ఏసీబీ దీనికి సంబంధించి సిట్ కార్యాలయానికి రావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. 160 సిఆర్పిఎస్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఏదైతే రిమైనింగ్ ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉదయం హాజరయ్యారు 11 గంటలకి. సంతోష్ రావుది మాత్రం మధ్యాహ్నం 3 గంటలకి రావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. సో 3 గంటల నుంచి వాళ్ళకిలాగా 6:30కి ఈవినింగ్ బయటికి పంపిస్తారా, లేదంటే అర్ధరాత్రి వరకు కొనసాగుతుందా ఈ సిట్ ఎంక్వైరీ అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అంతా అనుకున్నట్లే ఖచ్చితంగా మనం ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, సంతోష్ రావుకి నోటీసులు జారీ చేస్తారు, తర్వాత కవితకి ఇస్తారు, కవిత తర్వాత కేసీఆర్. ఇది ఒక సిట్ దీన్ని ఒక క్రమంలో ఏదైతే ఉందో వర్షన్ 1 by 1 అప్పుడు కీలకంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే లాస్ట్ కి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి వాంగ్మూలం స్వీకరించే అవకాశం ఉంది. ఏదైతే ఎస్ఐబి ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఛార్జ్ షీట్లు అనేది దాఖలు చేయలేదు. సో ఖచ్చితంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎంక్వైరీ పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.